విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఇరు రాష్ట్రాల సీఎంల చర్చ సాగింది. గత 10 ఏళ్లలో పరిష్కారం కాని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఉన్నత స్థాయి అధికారులతో 3 సభ్యుల కమిటీ వేయాలంటూ నిర్ణయించారు. ఈ కమిటీని 2 వారాల్లో ఏర్పాటు చేయనున్నారు. అధికారుల స్థాయిలో పరిష్కారం కాని అంశాలకు మంత్రుల స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయాలంటూ నిర్ణయించారు. మంత్రుల స్థాయిలో పరిష్కారం కాని అంశాలపై మరోసారి సీఎంల స్థాయిలో భేటీ కావాలంటూ నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి, చంద్రబాబు. అలాగే యాంటీ నార్కోటిక్, సైబర్ క్రైమ్ నియంత్రణ కోసం కలిసి పనిచేయాలంటూ నిర్ణయించాయి. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుతూ ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ముందుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రధానంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న సంస్థల ఆస్తుల పంపకాలు, విభజన చట్టంలో పేర్కొనని సంస్థల ఆస్తుల పంపకాలపై చర్చ జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశాలు, పెండింగ్ విద్యుత్ బిల్లులు వంటి అంశాలపై సీఎంలు చర్చించారు. విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు నిర్మించారు. వాటి అప్పుల పంపకాలు, ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చుకు చెల్లింపులు వంటి అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇక హైదరాబాద్లో కొన్ని భవనాలు ఏపీకి ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబు కోరినట్టుగా తెలుస్తోంది. అయితే హైదరాబాద్లో స్థిర ఆస్తులన్నీ తెలంగాణకే చెందుతాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని పార్టీ వర్గాలు తెలిపాయి. భద్రాచలం నుండి ఏపీలో కలిపిన 7 మండలాల్లో 5 గ్రామాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరినట్టు సమాచారం. కృష్ణా జల వివాదాలపై సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. కృష్ణా క్యాచ్మెంట్ ఏరియా ప్రాజెక్టుకు అనుగుణంగా నీటి కేటాయింపులు ఉండాలంటూ తెలంగాణ కోరింది. 50% తగ్గకుండా కేటాయింపులు ఉండాల్సిందే అని తెలిపింది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అయ్యారు మా ప్రతినిధి ప్రతాప్. పెండింగ్ సమస్యలు సత్వరమే పరిష్కారం దిశగా ఈ భేటీ జరిగిందా? ఎలాంటి సానుకూల వాతావరణం కనపడుతోంది? ఎస్ కృప, దాదాపు రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు అవుతుంది కాబట్టి 10 ఏళ్ల సందర్భంగా కూడా చాలా సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా షెడ్యూల్ 9, 10లో ఉన్నాయి. ఇక ఈ రెండింటి అంశాలకు సంబంధించి కూడా ఇంకా చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి. దాదాపు 90కి పైగా సంస్థలు కానీ కార్యాలయాలు కానీ ఇవన్నీ కూడా ఇంకా విభజనకు నోచుకోలేదు. వీటికి అన్నిటికి సంబంధించి కూడా చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి కాబట్టి వీటిని అన్నిటి కూడా పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించాయి. దాదాపు 10 ఏళ్ళు కావస్తుంది కాబట్టి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కూడా కాలపరిమితి ముగిసింది కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ కూడా కొలికి తీసుకురావాలని చెప్పేసి రెండు ప్రభుత్వాలు నిర్ణయించి అందులో భాగంగానే నిన్న సీఎంలతో పాటు మంత్రులు కూడా భేటీ కావడం జరిగింది. అయితే ఈ నిర్ణయంలో ఈ కమిటీ సమావేశానికి సంబంధించి చూసినట్లయితే ప్రధానంగా కొన్ని అంశాలకు సంబంధించి ఒక కీలక ముందడుగు అయితే పడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ అంశాలకు సంబంధించి ఏవైతే షెడ్యూల్ 9, 10లో ఉన్నాయో వాటిని గతంలో కేంద్ర హోంమంత్రి ఆధ్వర్యంలో షిలాబేడి కమిటీలో కూడా పరిష్కారానికి నోచుకొని వాటిని అన్నిటి కూడా స్వయంగా రెండు రాష్ట్రాలే ముందుకొచ్చి కూడా పరిష్కారం చేసుకోవాలని నిర్ణయించారు. వాటిని సంబంధించి కూడా సీఎస్ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేయాలని చెప్పారు, నిర్ణయించారు. అధికారుల ఆధ్వర్యంలో చేసే కమిటీలో ఏవైతే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారో వాటిని అన్నిటి కూడా సమస్యల పరిష్కారం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అధికారుల ఆధ్వర్యంలో పరిష్కారం కాని వాటిని అన్నింటి కూడా మంత్రుల ఆధ్వర్యంలో మరోసారి భేటీ అయ్యి మంత్రుల ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి వాటిని కూడా పరిష్కరించుకోవాలని చూస్తున్నారు. అయితే ఇంకా మంత్రుల ఆధ్వర్యంలో కూడా ఏమైనా పరిష్కారానికి కానివి ఏమైనా ఉంటే కనుక ఫైనల్గా మరోసారి కూడా సీఎంల భేటీ కూడా కావాలని నిర్ణయించారు. వీటిలో ఈ సందర్భంగా నిన్న భేటీకి సందర్భంగా కూడా చాలా కీలకమైన అంశాలు కొన్ని వచ్చినట్టు కూడా తెలుస్తుంది. తెలంగాణ తరఫున కూడా కొన్ని అంశాల్లో ఏపీకి ముందు కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఏపీకి తీర ప్రాంతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కృష్ణపట్నం కానీ గంగవరంలో కూడా తమకు వాటా కావాలి, అదేవిధంగా టీటీడీలో కూడా తమకు వాటా కావాలని కూడా ప్రతిపాదన చేసింది. వీటితో పాటు విద్యుత్ సంబంధించిన పెండింగ్ బిల్లులు వీటన్నిటి కూడా తెలంగాణ ప్రతిపాదన చేయడం జరిగింది. పోలవరం ముప్పు గ్రామాలకు సంబంధించి 7 మండలాలు విలీనం చేశారు. అందులో 5 గ్రామాలు తెలంగాణకి ఇచ్చినట్లయితే భద్రాచలం పట్టణం అభివృద్ధి కోసం ఉపయోగపడుతున్నట్టు కూడా ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. అదేవిధంగా ఏపీ కూడా హైదరాబాద్లో తమకు కొన్ని బిల్డింగ్స్ కావాలని ప్రతిపాదన చేసినప్పుడు కూడా బిల్డింగ్స్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో తమ అవసరాలకే వినియోగించుకుంటాం, అవసరం అనుకుంటే ఏపీకి కాస్త జాగా అంటే ఏపీ కనుక కోరినట్లయితే కనుక వారికి స్థలం ఇస్తాం, అక్కడ బిల్డింగ్స్ నిర్మించుకోవాలని చెప్పేసి తెలంగాణ కూడా స్పష్టం చేసిన పరిస్థితి. సో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి ఈ 3 కమిటీల కూడా ముందడుగు పడే అవకాశం ఉంటుంది. కృప, రైట్ ప్రతాప్. ఇక విజయవాడ నుండి మా ప్రతినిధి జయరాజ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. జయరాజ్, గ్రామాలు ఏదైతే 5 గ్రామాలను తెలంగాణ కోరిందో అవి ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే కేంద్ర అనుమతి తప్పనిసరి అంటున్నారు. అయితే ఏపీకి ఇచ్చే ఆలోచన ఉన్నట్టే అనుకోవాలా? అలాగే తెలంగాణ భవనాల మీద హక్కులను కూడా ఏపీ కోరింది. జల వివాదం, కృష్ణా జలాలపై కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఈ భేటీ తర్వాత ఎటువంటి మార్పులు రాబోతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య?
కృప నిన్న 2 గంటల పాటు ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. 3 అంచెల విధానం ద్వారా దశాబ్ద కాలం పాటు పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవాలని ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో, ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో ఇద్దరు ముఖ్యమంత్రులు, అదేవిధంగా మంత్రులు, ఉన్నతాధికారుల సమక్షంలో జరిగినటువంటి చర్చలన్నీ కూడా ఫలప్రదంగా అయ్యే దిశగానే వెళ్తున్నట్టు చెప్పుకోవచ్చు. ఉభయ ముఖ్యమంత్రులు కూడా వారి రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుకుంటూ, అక్కడ రాష్ట్రాల ప్రజల మనోభావాల్ని సంరక్షించుకుంటూ ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్ని కూడా శాంతియుతంగా పరిష్కరించే దిశగానే వారిద్దరూ కూడా 2 గంటల పాటు చర్చ జరిపారు. 3 అంచెల విధానం ద్వారా ఈ దశల వారీగా సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవటం, ఏ రాష్ట్ర ప్రయోజనాలను కూడా ఎక్కడ ఎవరు కూడా తగ్గకుండా అన్ని రాష్ట్రాల ప్రజల మనోభావాలకి ఇబ్బంది లేకుండా పరిష్కరించే దిశగానే చర్చలు జరిగినటువంటి పరిస్థితి. ముందుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా 3 ఉన్నతాధికారుల సమక్షంలో ఒక కమిటీని ఏర్పాటు చేయటం, ఆ కమిటీ ఈ వారంలోనే మొత్తం ఏర్పాటు అయ్యే దిశగా చర్చలు జరిగినాయి. ఆ కమిటీ ఆధ్వర్యంలో మొత్తం ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, విభజన చట్టంలో ఉన్నటువంటి 9, 10 షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన 2 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా 3 ఉన్నతాధికారులతో ఏర్పాటు అయ్యేటటువంటి కమిటీ చర్చిస్తుంది. ఆ చర్చించిన తర్వాత మంత్రులతో ఏర్పాటైనటువంటి కమిటీ దానిపైన ఇంకొక రెండవ కమిటీ ఏర్పాటు అవుతుంది. ఈ 2 స్థాయిల్లో కూడా సమస్యల పరిష్కారం కాకపోతే అప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రుల సమక్షంలో చర్చలు జరపడం, వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టడానికి ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం నిర్ణయాలు తీసుకుంది. కృప. ఓకే జయరాజ్.